రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఉత్తమ్ తండ్రి నలమద పురుషోత్తమరెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. సాయంత్రం ఫిలింనగర్ మహాప్రస్థానంలో పురుషోత్తమరెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు కుటుంబ సభ్యులు. పురుషోత్తమరెడ్డి మృతికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, పొంగులేటి, పొన్నం, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. హైదరాబాద్ మాదాపూర్లోని పురుషోత్తమరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి సీతక్క, బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ సీఎం కిరణ్ రెడ్డి, కాంగ్రెస్ నేత అమిత్ రెడ్డి. పురుషోత్తమరెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఆయన మరణం బాధాకరమన్నారు నేతలు. బీహెచ్ఈఎల్లో ఎంతో కాలం పనిచేసిన పురుషోత్తమరెడ్డి తెలంగాణలోని ఎంతో మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారని చెప్పారు. సాగర్ సిమెంట్స్లోనూ క్రియాశీల పాత్ర పోషించారని వివరించారు. కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు నేతలు. మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తండ్రి గారైనటువంటి పురుషోత్తమరెడ్డి గారు మరణం చాలా బాధాకరం. పురుషోత్తమరెడ్డి గారు ఒక ఇంజనీర్గా బీహెచ్ఈఎల్లో జనరల్ మేనేజర్గా చాలా కాలం పనిచేసినారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి చాలామంది యువకులకు ఉపాధి కూడా కల్పించినారు. ఆ తర్వాత ఒక ఇండస్ట్రియలిస్ట్గా వారు సాగర్ ప్రియ సిమెంట్స్లో కూడా కీలకమైన పాత్ర పోషించారు. వారి జీవిత కాలంలో ఎప్పుడు కూడా ఒక సౌమ్యంగా, ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా వారి జీవితకాలం కొనసాగింది. ఈరోజు వారు మరణానికి తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తారు. పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఫాదర్ ఈరోజు మరణించడం జరిగింది. పురుషోత్తమరెడ్డి గారు మరి వారు ఉద్యోగం చేస్తున్నటువంటి వయసులో కూడా ఈ ప్రాంతంలో బీహెచ్ఎల్లో ఉద్యోగం చేస్తూ ఎంతోమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి. అదేవిధంగా సాగర్ సిమెంట్ సంబంధించినటువంటి అభివృద్ధిలో కూడా వారి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది. మరి ఈరోజు చనిపోవడం మమ్మల్ని అందరినీ కూడా చాలా బాధ వేసినటువంటి విషయం. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న కుటుంబానికి మేము అందరం ఎప్పుడూ కూడా తోడుగా ఉంటామని, అదేవిధంగా పెద్దలు స్వర్గీయ పురుషోత్తమరెడ్డి గారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పురుషోత్తమరెడ్డి గారు మా ఫ్యామిలీకి ఎన్నో ఏళ్ళ సంధి దగ్గర. మా చిన్న డాక్టర్ లక్ష్మారెడ్డి గారు వారు కలిసి ఏవి కాలేజ్లో చదువుకున్న రోజులు మాకు యాదుకున్నవి. వారు ఇంజనీర్గా ఉండేవారు. అట్లనే అదే కాక తనూరు మా అమ్మ వాళ్ళ ఊరు కోదాడ్ల పక్కకు ఉండేది. అయితే చిన్న ఉన్నప్పటి సంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పురుషోత్తమరెడ్డి గారు మా కుటుంబానికి దగ్గరుండేది. ఈరోజు తను నిండు జీవితం గడిపి ఈరోజు పీస్ఫుల్గా నిద్రలనే మరణిపోయినరు. వారికి ఆత్మశాంతి కలుగుతుందని నాకు నమ్మకం ఉంది. అట్లనే కుటుంబ సభ్యులకు అందరికీ సంతాపం తెలుపుతున్నాను. పెద్దలు పురుషోత్తమరెడ్డి గారు వారు లేని లోటు తిరగలేనిది. ఒక మహోన్నత వ్యక్తి. ఎప్పుడూ కుటుంబ పరంగా, అదేవిధంగా రాజకీయ పరంగా చాలా ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి. ఎప్పుడూ ప్రజల యొక్క శ్రేయోభిలాషం కోసం పాటుపడే వ్యక్తిగా పురుషోత్తమరెడ్డి గారు. వారు లేని లోటు తీరలేనిది. ఆయన చాలా ప్రశాంతంగా, ఆనందంగా, ఏ ఇబ్బంది లేకుండా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయారు. ఆయన పరిపూర్ణమైన జీవితాన్ని గడిపారు. ఎప్పుడు ఆయన గత 30 ఏళ్ల నుంచి నాకు కేబీఆర్ పార్క్లో వాకింగ్ పెట్టుండే. ఈ మధ్య ఆయన అనారోగ్యం వల్ల రాలేకపోతున్నారు. ఇంత మంచి సంతానాన్ని సమాజానికి ఇచ్చి ఆయన అద్భుతమైన సేవలు చేసి తన జీవితాన్ని ప్రశాంతంగా గడిపి ఈ విధంగా వెళ్ళిపోవడం కూడా బాధతో పాటు నాకు సంతోషంగా ఉంది.
ఎందుకంటే ఏ ఇబ్బంది పడకుండా ఏ అనారోగ్యం బారి పడకుండా వెళ్ళిపోవటం మంచిదని అనుకున్నాను. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటూ